నమస్తే, నేను సునీత. సజ్జల రామకృష్ణారెడ్డి తన కొడుకు భార్గవ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? తన కొడుకు రామ్ను ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దించబోతున్నారా? భార్గవ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారా, లేకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్న భార్గవ్ పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారేందుకు రెడీ అయ్యారా? ఇంతకీ భార్గవ్ ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? వాచ్ దిస్ R24 స్పెషల్. ఆయనను వైసీపీలో సకల శాఖ మంత్రిగా అభివర్ణిస్తారు. ఆయనకు పదవి మాత్రం ప్రభుత్వ సలహాదారు. కానీ అన్ని విషయాల మీద ఆయనే మాట్లాడతారు. ఆయనే సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన వైసీపీలో ఇప్పుడు నంబర్ 2 కూడా. ఆయన వైసీపీకే కాదు, జగన్ కి అధికార ప్రతినిధి అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా వైసీపీలో సజ్జల ప్రస్థానం మాత్రం వైసీపీలో వేరే లెవెల్ అని చెప్పాలి. అలాంటి సజ్జల ఇప్పుడు తన కొడుకు భార్గవ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన చాలా కీలకమైన పోస్టుల్లో ఉన్నట్లే లెక్క. తండ్రి తరహాలోనే భార్గవ్ రెడ్డి వైసీపీలో ఇప్పుడు చాలా ముందు వరుసలో ఉన్నారని చెప్పాలి. ఇప్పుడు ఆయన గురించి మరో ప్రచారం గట్టిగా వినిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో భార్గవ్ పోటీ చేస్తారనే ప్రచారం సీరియస్ గా నడుస్తుంది. భార్గవ్ రెడ్డి సొంత జిల్లా కడప. దాంతో కడపలోని రాజంపేట అసెంబ్లీ సీటు నుంచి ఆయన వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీకి దిగుతారు అని టాక్ నడుస్తుంది. కడప జిల్లా రాజంపేట నుంచి వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మేడా మల్లికార్జున రెడ్డి ఉన్నారు. ఆయన ఒకసారి టీడీపీ తరపున, ఒకసారి వైసీపీ తరపున గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారంటున్నారు. రాజంపేటను ఆయన జిల్లా కేంద్రంగా చేయించలేకపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. ప్రజలు కూడా ఆ విషయంలో ఎమ్మెల్యే మీద ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు. దాంతో పాటు ఆయన కూడా పార్టీ మారితే సేఫ్ జోన్లో ఉండొచ్చు అని భావిస్తున్నారంట. మేడా టీడీపీలోకి వెళ్తారంటూ జరుగుతున్న ప్రచారంతో భార్గవ్ అండ్ కో అలర్ట్ అయ్యారని తెలుస్తుంది. సజ్జల అక్కడి నుంచే తన కొడుకును ఎమ్మెల్యేగా రంగప్రవేశం చేయిస్తారని అంటున్నారు. ఒకవేళ అక్కడ కనుక ఏమైనా లోకల్ గా సమీకరణలు లేకపోతే గుంటూరు ఎంపీ సీటు నుంచి సజ్జల కొడుకుని పోటీ చేయించాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది అంటున్నారు. వైసీపీని అంతా తానే అయి సజ్జల నడిపిస్తున్న సమయంలో ఆయన కుమారుడికి టికెట్ దక్కడం పెద్ద విషయం కాదనే చెప్పాలి. ఇప్పటికే సజ్జల కొడుకు భార్గవ్ టార్గెట్ గా కోటంరెడ్డి లాంటి వాళ్ళు విమర్శలు చేసిన సందర్భం కూడా ఉంది. ఇక టీడీపీ నేతలకు కూడా భార్గవ్ ఇప్పుడిప్పుడే టార్గెట్ అవుతున్నాడు. ఒకవైపు సీఎంఓలో సజ్జల కీలక నేతగా ఉంటూ మరోవైపు తన కొడుకును కూడా ప్రమోట్ చేస్తున్నారనే సెటైర్లు ఉన్నాయి. ఇప్పటికే తన కొడుకు టికెట్ కు సంబంధించిన ప్రపోజల్ను కూడా సజ్జల జగన్ ముందు ఉంచారని, జగన్ కూడా భార్గవ్ పై సానుకూలంగా ఉన్నారని అంటున్నారు. మొత్తానికి సజ్జల కొడుకు భార్గవ్కు జగన్ ఎక్కడి నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే అంశం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.